కింగ్ నాగార్జున హోస్ట్ గా చేయబోతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మరికొన్ని గంటల్లో ప్రారంభం కాబోతోంది. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ ని సెప్టెంబర్ 1 ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఫిక్స్ చేస్తున్నారు. గ్రాండ్ లాంచ్ లో కింగ్ నాగార్జున హౌస్ లోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్, ఇతర సెలబ్రిటీలు సందడి చేయబోతున్నారు. ఈ తరుణంలో బిగ్ బాస్ షోకి సంబంధించిన ఆసక్తికర విషయాలు, గత సీజన్స్ లో ఏం జరిగింది లాంటి అంశాలను నెటిజన్స్ చర్చించుకుంటున్నారు. చాలా మంది బిగ్ బాస్ అభిమానులు చర్చించుకుంటున్న అంశం ఏంటంటే, ఈసారి బిగ్ బాస్ 8లో ఎలిమినేషన్ ప్రక్రియ ఎలా ఉండబోతోంది అని. సాధారణంగా ఎలిమినేషన్ ని ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా నిర్ణయిస్తారు. ఈ మేరకు ఆడియన్స్ ఓటింగ్ చేయాలని కూడా బిగ్ బాస్ నిర్వాహకులు కోరతారు. బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ ఈ వారం జరిగే టాసుల్లో తమకి నచ్చని లేదా ఎక్కువ నెగిటివ్ అంశాలు ఉన్న కంటెస్టెంట్స్ ని నామినేట్ చేస్తారు. ఎక్కువ ఓటింగ్ నామినేషన్స్ వచ్చిన కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ ప్రక్రియకి నామినేట్ అవుతారు. ఉదాహరణకి తొలి వారం 6 సభ్యులు ఎలిమినేషన్ కి నామినేట్ అయితే వారంతా ఆడియన్స్ ని రిక్వెస్ట్ చేసుకుని మద్దతుగా ఓట్లు పొందాల్సి ఉంటుంది. అందరికంటే లీస్ట్ గా ఓట్లు పొందిన కంటెస్టెంట్స్ ని నాగార్జున ఎలిమినేట్ చేస్తున్నట్టు ప్రకటిస్తారు. మిగిలిన వాళ్ళు సేఫ్ అవుతారు. సాధారణంగా జరిగే ప్రక్రియ ఇదే. అయితే ఈ సీజన్ లో ఈ ప్రాసెస్ లో ఏమైనా మార్పులు చేశారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ప్రేక్షకుల్లో మాత్రం ఎలిమినేషన్ ప్రక్రియ అంశంలో చాలా అనుమానాలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో ఎలిమినేషన్ వివాదమైంది కూడా. అంతేందుకు గత బిగ్ బాస్ 7 సీజన్లోనే ఎలిమినేషన్ వివాదమైంది. ఎంత ట్రోలింగ్ జరిగినా బిగ్ బాస్ నిర్వాహకులు తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతారు. అసలు బిగ్ బాస్ ఎలిమినేషన్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారమే జెన్యూన్ గా జరుగుతుందా, లేదంటే వాళ్లకు కావాల్సిన వాళ్ళని సేవ్ చేస్తూ ఫ్రాడ్ గేమ్ ఆడతారా అనే అనుమానాలు ఉన్నాయి. గత సీజన్లో ఈ వివాదం శోభా శెట్టి విషయంలో చెలరేగింది. శోభా శెట్టి చాలా సందర్భాల్లో ఎలిమినేట్ కావాల్సింది అనేది ప్రేక్షకుల వాదన. కానీ ఆమెను ఎలిమినేట్ చేయకుండా టేస్టీ తేజ, ఆటా సందీప్, నయని పావని లాంటి వాళ్ళని బలి చేసినట్టు ట్రోలింగ్ జరిగింది. శోభా శెట్టిని రక్షించడం కోసం ఓట్లు ఎక్కువ పడ్డ వారిని కూడా ఎలిమినేట్ చేశారని తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. ఎలిమినేషన్లో కొన్ని జిమ్ముక్కులు కూడా చేస్తూ ఉంటారు. ఒక కంటెస్టెంట్ని ఎలిమినేట్ చేసి అతన్ని తిరిగి 2-3 వారాల తర్వాత వైల్డ్ కార్డు రూపంలో తీసుకువస్తుంటారు. బిగ్ బాస్ 3లో అలాగే చేశారు. ఈసారి కూడా అలాంటి జిమ్మిక్కులు చేస్తారా అనే చర్చ నడుస్తోంది.